దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలు చవిచూశాయి. సెన్సెక్స్ 1092, నిఫ్టీ 359 పాయింట్ల నష్టంతో ముగిశాయి. ఐటీ మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లో కొనసాగాయి. ఆటో, మెటల్, ఎనర్జీ, ఆయిల్, గ్యాస్ సూచీలు 2% మేర పడిపోయాయి. నిఫ్టీలో ఐటీ మోటార్స్, అలాగే ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఓఎన్జీసీ, బజాజ్ ఆటోటాప్ లాసర్స్, అలాగే టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ టెక్, విప్రో, లార్సెన్ టర్బో టాప్ గెయినర్స్, సుప్రియా లైఫ్ సైన్స్ లిమిటెడ్, త్రిబోవందాస్, భీమ్జీ జవేరీ లిమిటెడ్, కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, దీంతో పాటు మరికొన్ని కంపెనీలకు సంబంధించి ఇదే జాబితాలో జాయిన్ అవడం జరిగింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, జేకే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, లింకన్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్, డెల్టా కార్పొరేషన్ లిమిటెడ్, నాట్కో ఫార్మా లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు ఏ విధంగా కొనసాగాయో ఈ రోజు మనం చూసాం. వేటికి ఎక్కువగా నష్టాలు చేకూరినాయి అని చెప్పుకోవచ్చు? ఇన్వెస్టర్లు ఇక ముందు ఎలా ముందుకు వెళ్లాలనుకోవచ్చు? ఓకే, ఇవాళ మార్కెట్ పడ్డేందుకు 5 లక్షల కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గిపోయింది. అయితే మెయిన్ ఏంటిది అంటే ఒకటే రీజన్, మధ్యాహ్నం దాకా మామూలుగా ఉన్నది. తర్వాత రిపోర్ట్ రావడం జరిగింది. 2026లో అంటే ఈ సంవత్సరం 11 ఏళ్లలో ఎప్పుడూ లేనటువంటి తక్కువ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ అనౌన్స్ చేయడం జరిగింది. అక్కడి నుంచి మొదలైంది ఫాల్. అంటే ఏంటిది, వర్షపాతం ఎప్పుడైతే పడిపోతుందో అంటే ప్రొడక్ట్ ఉండదు అగ్రికల్చర్ సెక్టార్లో, అప్పుడు జీడిపి పడిపోతుంది. అందుకని ఒక్కసారిగా మార్కెట్లు పడిపోవటం జరిగింది. దాన్ని లో ప్రెషర్ ఏరియా అంటారు అనమాట. అంటే 90% కంటే తక్కువ వర్షపాతం ఉంటుంది అని ఇవాళ అంచనా వేయటం జరిగింది. అంటే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు రుతుపవన వర్షపాతం ఏదైతే ఉందో సాధారణం కంటే తక్కువగా ఉంటుందని, ఇది దీర్ఘకాలంలో 90% ఉండే అవకాశం ఉందని ఇక భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎం రవిచంద్రన్ గారు భారత వాతావరణ శాఖ అంచనాను ఇస్తూ ఒక పత్రికా సమావేశంలో చెప్పడం జరిగింది. అది మెయిన్ రీజన్. దాంతో మార్కెట్స్ ఫాల్ అవటం జరిగింది. ఎల్నినో మళ్ళీ రేపేలండి మనకి సెలవు. ఎల్నినో పరిస్థితుల కారణంగా కూడా వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకుందని చెప్పడం జరిగింది. అంటే తక్కువ వర్షపాతం, అధిక ద్రవ్యోల్బణం. అంటే రెండు, వర్షపాతం ఎప్పుడైతే తక్కువ అవుతుందో ఉత్పత్తి ఉండదు అగ్రికల్చర్ సెక్టార్. ఎప్పుడైతే ఆటోమేటిక్ గా కొన్ని వస్తువులు ధరలు పెరుగుతాయి, ద్రవ్యోల్బణం పెరుగుతుంది. అప్పుడు అధిక ద్రవ్యోల్బణం అయినప్పుడు ఆటోమేటిక్ గా జీడిపి పడిపోతుంది, సేవింగ్స్ తగ్గిపోతాయి. ఇది అనేక రంగాలపై ప్రభావం చూపుతుందని అనడం జరిగింది. అయితే అంచనాల కంటే, ఋతుపవనాలు ఏవైతే అంచనాల కంటే కూడా 90% పరిమితం కావడంతో మార్కెట్ లో ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడి రావటం, ఎఫ్ఐఎల్ కంటిన్యూగా అమ్మటం, దీంతో మార్కెట్లు భారీగా పట్టడం వీక్లీ అన్నమాట. అయితే ఏషియన్ మార్కెట్లు ప్లస్ లో క్లోజ్ అయినాయి, యూరోపియన్ మార్కెట్లు ప్లస్ లో రన్ అవుతున్నాయి, మన మార్కెట్లు మైనస్ లో క్లోజ్ అయింది. అంటే పాజిటివ్ కే ఉంది. కానీ మళ్ళీ ఇప్పుడు చెప్తున్నారు ఏదైతే వాతావరణ శాఖ ఉన్నదో అదొకటి, ఈ ఇరాన్ అమెరికా శాంతి ఒప్పందాల్లో మళ్ళీ అనిశ్చిత పరిస్థితులు ఏర్పడుతున్నాయి. 60 రోజుల పాటు ఏదైతే చర్చలు చేస్తూ అది అంటే క్లోజ్ చేయాలని అని ఒక ఒప్పందానికి ఏదైతే వచ్చినాయో మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ దానికి ట్రంప్ యొక్క ఆమోదం రావాలి అనేది నివేదికలు, చర్చలు జరిగినాయి. కానీ ట్రంప్ దాని మీద సంతకం చేయాలని దాంతో మళ్ళీ ఇక్కడ యురేనియం నిల్వలు మళ్ళీ దాని మీద ఇష్యూలో ఎలా పరిష్కరించాలనే దాని మీద ఆగిపోయింది. ఎఫ్ఐఎల్ అమ్మటం, రెండోది ఇండియా విక్స్ భారీగా పెరగటం, వీటన్నిటితోటి మన మార్కెట్లు కూడా భారీగా ఫాల్ అవటం జరిగింది. ఇది మెయిన్ రీజన్. 1192 పాయింట్లు బిఎస్సీ సెన్సెక్స్ పడితే, నిఫ్టీ బ్యాంకు 615 పాయింట్లు పడితే, నిఫ్టీ 50 వచ్చి 251.70 ఫ్యూచర్స్, నిఫ్టీ వచ్చి 359.40. నిఫ్టీకి నిఫ్టీ ఫ్యూచర్ తేడా ఉంటుంది. ఫ్యూచర్స్ అంటేనో ఫ్యూచర్స్ లో ఉంటుంది, మామూలు ఈక్విటీ అంటే ఈ మామూలుది అన్నట్టు. అయితే మనకి బెనిఫిట్ ఏంటిది అంటే
బెనిఫిట్ కాదు. న్యూస్ ఏంటిదంటే $90.80 $91 ఉంది ముడి చమురు దిగిపోతుంది, కానీ మన మార్కెట్ తగ్గిపోయింది. ఏంటిది రీజన్ అంటే ఋతుపవనాలు 90% కంటే తక్కువ ఉందని భారత వాతావరణ శాఖ తెలపటం. ఇది మెయిన్ రీజన్. అప్పటిదాకా బాగున్న మార్కెట్లు ఒక్కసారిగా మైనస్ లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు గోల్డ్ కొంచెం పాజిటివ్ లోనే ఉంది, సిల్వర్ కూడా ఫ్లాట్ గానే ఉంది. ఇవన్నీ ఎక్స్పైరీలు అయిపోయినాయి కాబట్టి మండే పొద్దున్నే మార్కెట్లు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. సిల్వర్ వచ్చి 2000 మైనస్ ఉంది, గోల్డ్ వచ్చి 250-300 మైనస్ లోనే ట్రేడ్ అవుతుంది. ఇది మామూలుగా మార్కెట్ పట్టడానికి మెయిన్ రీజన్ ఏంటిదా అంటే భారత వాతావరణ శాఖ వర్షపాతం తగ్గుతుంది అని అంతవరకు. ఓకే, సత్యనారాయణ గారు, ఇప్పుడు మార్కెట్ నష్టాల్లో కొనసాగడం మనం చూస్తున్నాం. అయితే భారత వాతావరణ శాఖ చెప్పిన ఈ సూచనల మేరకే ఇది అని అంటున్నారు. మరి ఇన్వెస్టర్లు కానీ లేదంటే కొత్తగా ఎవరైనా కానీ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు వేచి ఉండడం మంచిదంటారా? ఇప్పుడు నష్టాల్లో కొనసాగుతున్నాయి కాబట్టి ఇప్పుడే బెటర్ టైం అంటారా? వాళ్ళకి ఏం చెప్తారు? కొన్ని వాళ్ళు వేచి ఉండాలి, కొనుక్కోవడానికి మంచి టైం. ఎందుకంటే నా అనుభవంలో చెప్తున్నా, భారత వాతావరణ శాఖ ఎప్పుడు ఏం చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా, ఇప్పుడు ఇవాళ చెప్పారు కరెక్టే. మొన్నటి దాకా ఏమంటారు, మళ్ళీ నెక్స్ట్ వీక్ అప్పుడెప్పుడో ఋతుపవనాలు బయలుదేరినాయనో ఋతుపవనాలు వచ్చినాయనో మళ్ళీ అంతగా లేవు అనేది ఒకటి అని చెప్తారు. లేకపోతే అంటే నాకున్న దానిలో ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, ప్రతిసారి పెరుగుతుంది వర్షపాతం ఎక్కువ ఉంది అని అన్నప్పుడు మార్కెట్లు పెరుగుతాయి. వర్షపాతం మళ్ళీ లేదండి అనుకున్నారు కానీ మళ్ళీ లేవను, ఋతుపవనాలు వెనక్కి వెళ్ళిపోయినాయనో, ఋతుపవనాలు తగ్గిపోయినాయనో, ఋతుపవనాలు అని ఎప్పుడు ఇట్లా జరుగుతుంది. అంటే వాతావరణ శాఖ తప్పు కాదు, ఆ డేటా ప్రకారం వాళ్ళు చెప్తారు. మన ప్రకారం మన ఎక్స్పీరియన్స్ మనం చెప్తాం. మన ఎక్స్పీరియన్స్ ఏంటిదే, ఆ వాతావరణ శాఖ ఏదైతే చెప్తుందో ఎప్పుడు కూడా మనకి అంటే అనుకూలం అని అంటారు. అంటే ఎక్కువ శాతం ఇప్పుడు ఏంది, ఎండలు బాగా పెరిగితే వర్షాలు ఎక్కువ పడతాయని చెప్తారు. మళ్ళీ ఇప్పుడు ఋతుపవనాలు తక్కువ ఉన్నాయని చెప్తారు. ఏదున్నా లైవ్ లో మనం అప్పటికప్పుడు ఈ వాతావరణ శాఖ ఏం చెప్తుంది, వర్షాలు వస్తున్నాయా రావట్లేవా, ఫస్ట్ అండమాన్ నికోబార్ లో బయలుదేరతాయి. ఆ అండమాన్ నికోబార్ ఏదైతే ఐలాండ్స్ ఉన్నాయో అక్కడి నుంచి నైరుతి ఋతుపవనాలు వస్తాయి మనకి. ఈ నైరుతి ఋతుపవనాలు అండమాన్ నికోబార్ అక్కడి నుంచి ముందుగా బయలుదేరినాయి అంతకుముందే చెప్పారు. ముందుగా బయలుదేరినాయి అనగానే ఒక 2 రోజుల కింద 3 రోజుల కింద వాతావరణం కూడా చల్లబడింది, మళ్ళీ మామూలు అయిపోయింది. ఇప్పుడు ఇవాళ ఒక అనౌన్స్మెంట్ జరిగింది. ఈ ఋతుపవనాలు అనేది ఎప్పుడు చూడ సందిగ్ధంగానే ఉంటది, ఎప్పుడు అనుమానాస్పదంగానే ఉంటది, ఎప్పుడు కూడా అనుకున్నట్లుగా జరగదనమాట. అంటే ఋతుపవనాలు బాగా ఉన్నాయి అన్నప్పుడు అతి అనమాట. అంటే అతి వృష్టి జరిగి అతి వర్షాలు వచ్చినప్పుడు పంటలు పోతాయి అని చెప్పేసి అప్పుడు ఉంటది. ఇప్పుడు తక్కువ వర్షపాతంతో మళ్ళీ పంటలు పోతాయి. పంటలు ఎప్పుడైతే పోతాయో ఆటోమేటిక్ గా ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం పెరిగిందంటే మళ్ళీ మార్కెట్ ఎకానమీ మొత్తం స్లో డౌన్ అవుతుంది. కాకపోతే ఎవరైనా కానీ ఇన్వెస్ట్ చేయొచ్చు, రైట్ టైము, ఏమి ఇబ్బంది లేదు. ఒకవేళ ఎవరైతే కొన్ని తగ్గిపోయినవి ఉంటే వాళ్ళు హోల్డ్ చేయాల్సిందే ఒకటి. ఇక రెండోది ఏంది, ఈ సద్దుమణగాలి, ఇరాన్ అమెరికా యుద్ధం సద్దుమణగాలి. ఈ సద్దుమణుగుతుందా, చర్చలు జరుగుతున్నాయి అనే దానికి బ్రెంట్ ఆయిల్ ప్రూఫ్. బ్రెంట్ ఆయిల్ $91 ఉంది. మొన్నటి దాకా $100-110 ఉంది, వాళ్ళు $91 ఉంది. ఇవాళ 2% తగ్గింది. అంటే ఏంది, అక్కడ ఏదో పాజిటివ్ లో జరుగుతుందని అర్థం. అంటే ఇన్ని పాజిటివ్లు ఉన్నప్పుడు గోల్డ్ మామూలుగానే ఉంది, గోల్డ్ మైనస్ లో ఉంది, ఇంటర్నేషనల్ మార్కెట్ లో పాజిటివ్ లో ఉంది, మన దగ్గర మైనస్ లో ఉంది. అంటే ఎక్స్పైరీ డేట్లు అవన్నీ అడ్జస్ట్మెంట్లు ఉంటాయి. మళ్ళీ ఎక్స్పైరీ డేట్లు అయిపోతే మళ్ళీ మామూలు అయిపోతుంది, గోల్డ్ పెరుగుతుంది, సిల్వర్ పెరుగుతుంది, షేర్లు పెరుగుతాయి, మళ్ళీ మార్కెట్ కూడా మామూలుగానే ఉంటుంది. ఎందుకంటే ముడి చమురు ఎప్పుడైతే $190 వచ్చిందో అంటే తగ్గుతుంది. రేపు మండేలో రేపు చెల్లిండి మనకి సెలవు ఉంది మార్కెట్లు, మళ్ళీ అమెరికా మార్కెట్లు కూడా సెలవు. కానీ ఇంటర్నేషనల్ మార్కెట్లు ఇవాళ రాత్రి 2:30-3 దాకా జరుగుతూ ఉంటది. మళ్ళీ మండే మార్నింగ్ తెల్లవారుజామునే స్టార్ట్ అవుతాయి అవి. మనం ఏం చూడాలిగా, మండే మార్నింగ్ కి ఈ ముడి చమురు ఇప్పుడు $91 ఉంది. ఆ $91 నుంచి 90.84 ఉంది. ఈ $91 పైన ఉందా కింద ఉందా, పెరిగిందో మార్కెట్ డౌన్, తగ్గిందో ఆటోమేటిక్ గా ప్లస్ లోకి వెళ్ళిపోతాయి. ఇది జనరల్ గా న్యూస్. అయితే ఈ భారత వాతావరణ శాఖ ఓకే, వాళ్ళ డేటా ప్రకారం వాళ్ళు చెప్తారు. కానీ మనం ఏం చూడాలి, ఈ న్యూస్ చాలా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఋతుపవనాల న్యూస్ అనేది ఏదైతే ఉందో మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ పాజిటివ్, ఎప్పుడో వర్షాలు మొదలైనప్పుడు మళ్ళీ పాజిటివ్ న్యూస్ వచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ ఆటోమేటిక్ గా మన మార్కెట్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైనా కానీ షేర్ మార్కెట్ లో బాగా బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు కొనుక్కోమని చెప్తారు, గుడ్ న్యూస్ వచ్చినప్పుడు అమ్ముకోమని చెప్తారు. అంటే గుడ్ న్యూస్ వచ్చినప్పుడు అందరూ కొనడానికి ఎగబడతారు, మనం అమ్ముకోవాలి. బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు మంచి వాల్యూ ఉన్న స్టాక్స్ అన్ని కూడా ఫాల్ అవుతాయి.
అప్పుడు వాల్యూ ఉన్న స్టాక్స్ వెతికి పట్టుకొని మనం కనుక కొనుక్కున్నాం అనుకోండి, గుడ్ న్యూస్ వచ్చినప్పుడు కొంచెం మామూలుగా ఉన్నా కానీ పైకి వెళ్ళిపోతాయి అనమాట. అందుకని ఎక్కువ శాతం అందరికి ఎట్లుంటదంటే అందరు కొన్నప్పుడు బాగా పెరుగుతుంది, అది ఇంకా పెరుగుతుందని కొంటారు, అక్కడి నుంచి తగ్గడం మొదలు పెడుతుంది. అందరూ తగ్గినప్పుడు ఏం చేస్తారంటే ఇంకా పడిపోతుంది అని భయానికి అమ్మేస్తారు. అమ్మేయకూడదు, వీలైతే కొనుక్కోవాలి, లేకపోతే ఉన్నాయి లాస్ బుక్ చేయొద్దు. వాల్యూ ఉంటే, లాభం లేకుండా అవి పెన్ని స్టాక్స్ అయి ఉంటే మాత్రం ఎగ్జిట్ అవ్వాల్సిందే. అంటే అమ్మి క్యాష్ చేసుకొని మంచి కంపెనీలు కొనుక్కోవాల్సిందే. ఐటీ కాకుండా మిగిలిన అన్ని కూడా ఇప్పుడు నష్టాల్లో కొనసాగడం మనం చూస్తున్నాం. ఐటీ ఎలా ఉండబోతుంది అంటారు? అంటే ఈ రోజు ఇవాళ మార్కెట్లు బాగా పడితే పెరిగిందల్లా ఐటీనే, అందుకని ఐటీ సెక్టార్ పాజిటివే. ఇవాళ 577 పాయింట్లు ఐటీ సెక్టార్ పాజిటివ్ లోకి రావడం జరిగింది. చివరికి మళ్ళీ 173 మీద క్లోజ్ అయింది. 570 మధ్యాహ్నం దాకుంది. కానీ తర్వాత అంటే ఇంత పడేటప్పటికి 1092 పాయింట్లు మన మార్కెట్లు పడేటప్పటికి ఐటీ సెక్టారు పాజిటివ్ లోనే క్లోజ్ అయింది. మిగిలిన వాటన్నిటికంటే బెటర్ అన్నమాట. బాగా పెరిగి కొంచెం డౌన్ అయింది. కాబట్టి ఏం కాదు, ఐటీ సెక్టార్ ఎప్పుడైనా రివర్స్ ఉంటుంది అన్నట్టు. మన మార్కెట్లు పెరిగితే ఐటీ సెక్టార్ పడుతుంది, మన మార్కెట్లు పడ్డప్పుడు ఐటీ సెక్టార్ వరకు సెపరేట్ అన్నమాట. ఐటీ సెక్టార్ అనేది మనం పీక్ ఎంత వరకు 29,537 పొద్దున 537, ఇప్పుడు 80, అంటే సుమారు 450, 520, 620 పాయింట్ల వరకు పెరిగి ఇప్పుడు 173 పాయింట్లు ప్లస్ లోనే క్లోజ్ అవడం జరిగింది ఐటీ సెక్టార్. ఫైనల్ గా షార్ట్ టర్మ్ ట్రేడర్లకు ఎటువంటి సలహాలు ఇస్తారు మీరు సత్యనారాయణ గారు? షార్ట్ టర్మ్ లేదు, ఇప్పుడు ఎవరైతే వాల్యూ ఉన్నాయి కొనుక్కుంటే మాత్రం షార్ట్ టర్మ్ అంటే ఇప్పుడు మే అయిపోతుంది. జూన్ అయిపోతే ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ జూలై ఆగస్ట్ లో వస్తాయి. ఈ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వరకు వెయిట్ చేస్తే మంచి పైసలు వస్తాయి. కాకపోతే యాన్యువల్ రిజల్ట్స్ బాగున్నాయి చూసుకోవాలి. ఏ2లకు సంబంధించినటువంటి సెమీ కండక్టర్ కంపెనీలు కానీ, ఫార్మా కంపెనీలు కానీ, ఎఫ్ఎంసీజీ కంపెనీలు కానీ బాగా రిజల్ట్స్ ఉన్నటువంటి చూసుకోవాలి. 83 సెక్టార్లు ఉంటాయి. 83 సెక్టార్లో ఏ సెక్టార్లో ఏ కంపెనీలు బాగా బెనిఫిట్ పొందినాయో చూసుకోవాలి. ఇంకా రిజల్ట్స్ మాత్రం ఇంకా 2,800, 2,700 కంపెనీలు రావాలి. అవన్నీ వచ్చినాక చూసుకోవడం ఒక పద్ధతి. లేదులే ఇప్పుడు 3,000 దాకా కంపెనీలు రిజల్ట్స్ వచ్చేసి ఉన్నాయి. ఆ 3,000 కంపెనీలు ఫిల్టర్ చేసేసుకొని కొనుక్కోవాలి. ఆ 2,000 కూడా వచ్చినాక అందులో ఇంకేమైనా మంచి దొరికితే అందులో కూడా ఇన్వెస్ట్ చేయాలి. ఏం చేసినా 3-4 నెలలు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ రావాలి. మళ్ళీ వీటన్నిటి తర్వాత మళ్ళీ ఏముంటదంటే మధ్యంతర ఎన్నికలు ఉంటాయి అమెరికాలో నవంబర్ 8కి. ఈ లోపల 60 రోజులు ఈ చర్చలు ముగుస్తాయి. ఏది ఇరాన్ అమెరికా చర్చలు ముగుస్తాయి. మళ్ళీ పోస్ట్ పోన్ అయితే మళ్ళీ చర్చలు ఏమైతే మళ్ళీ దీని ప్రోగ్రెస్ ఏందో తెలవాలి. ఇప్పటికి సుమారు 2 నెలలు దాటిపోయింది. ఫిబ్రవరి 28 మొదలు పెడితే యుద్ధము ఇరాన్ అమెరికా మధ్యలో మార్చి అయిపోయింది, ఏప్రిల్ అయిపోయింది, మే కూడా అయిపోతుంది ఇంకో 2 రోజులు అయితే. అంటే 90 రోజులు దాటిపోతుంది. అంటే 3 నెలలు పట్టింది ఇప్పటికి. ఇంకా 3 నెలల నుంచి చర్చలు అంటారు, విఫలం అంటారు, సఫలం అంటారు, న్యూట్రల్ అంటారు. ఈ $119 పోయింది ముడిచెమురు. మళ్ళీ ఇప్పుడు $90 దగ్గర ఉంది. రోజు $2, $3 అది పైకి కిందికి అవుతుంది. అది పెరిగితేనో మన మార్కెట్లు పడతాయి, అదో $2-3 తగ్గితే మళ్ళీ మన మార్కెట్లు ఉంటాయి. ఇలానే రోజు జరుగుతూనే ఉన్న వ్యవహారం 3 నెలల నుంచి. ఇక నవంబర్ 8 ఎలక్షన్స్ అయిపోవాలి. ఈ మాన్సూన్స్, ఇప్పుడు ఇవాళ కొత్త వార్త ఏంటంటే మాన్సూన్స్, ఋతుపవనాలు, ఈ ఋతుపవనాలు తగ్గిపోయినాయి అనేది వార్త. దాంతో మార్కెట్ సెంటిమెంట్ అంటారు దీన్ని. సెంటిమెంట్ అంటే నెగిటివ్ సెంటిమెంట్ పడిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు.